ప్రేమగల మా తండ్రి, ప్రభాని స్తోత్రం చెల్లించుకొచ్చిన ఇప్పటి వరకు మీరు జరిగించిన ఆరాధన బట్టి మీకు వందనాలు. తెరవబడిన గ్రంథమున్నవి, తెరవబడిన హృదయం మాకు దయచేయము. మీ మాటలో ఉన్న శక్తి, మీ మాటలో ఉన్న జీవము మా శరీరంలో నరాల్లో ప్రతి కండరంలో మీ మాటలో దాగిన శక్తి గొప్ప కార్యము జరిగించమని, బలహీనతలైన నా శక్తి పరిపూర్ణమవుతున్న రీతిగా మీ మాటలో ఉన్న శక్తి మా మీద గొప్ప కార్యము జరిగించమని, వినగలిగే చెవులు, గ్రహించగల హృదయము, స్వీకరించే మనసును మాకు అనుగ్రహించమని, అలాగే నన్ను మీ శిరోచాటన మరుగుపరిచి మీ మాటలో ఉన్న ఆత్మీయ సత్యాలను మేము గ్రహించినట్లు మా మనోనేత్రాలు తెరవ చేయమని, అపవాదిని ఎదిరించగల శక్తిమంతులు మమ్మల్ని చేయమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకులైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో ఈ ఉదయకాలము ఆయన సముఖమందు కూడి ఉన్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన. మన పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ అధ్యాయము 34వ వచనము నుండి 40వ వచనముల వరకు ఒక్కొక్క వచనములో ఉన్న శ్రేష్టమైన సారమును మన హృదయంలో మనము నింపుకుందాం. వాక్యాన్ని మన హృదయాలకు అన్వయించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 నుండి 40. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. మీరు ఎప్పుడైనా గమనించారా ఈ వచనం చదివేటప్పుడు? స్వతంత్రించుకొనుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక ధన్యత మీకు జ్ఞాపకం వచ్చి ఉండాలి. అదేమిటో చెప్పండి చూద్దాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మోషే మిక్కిలి సాత్వికుడు అని మోషేని గురించి తండ్రి అయిన దేవుడు ఒక చక్కటి సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున దేవుడు మన విషయమై ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మరో సందర్భంలో మోషే విషయమై దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ రోజున మన జీవితంలో మన విషయమై దేవుడు ఏమైనా సాక్ష్యం ఇవ్వాలనుకున్నాడు? నా ప్రేమల సహోదరులారా, గమనించండి, ఒక్కసారి ఆలోచించి. సంవత్సరాల తరబడి వాక్యాలు వింటున్నారు, కానీ ఆ వాక్యమైన విత్తనము మీ హృదయంలో పడి గనక మీ హృదయాల కార్యము జరగకపోతే అదంతా వ్యర్థమే.
నిన్న సాయంత్రం ఒక దేవుని సేవకులతో నేను కలవడం జరిగింది. అయితే వారన్న మాట ఏంటంటే, వాక్యాన్ని ప్రకటించబడుతున్నప్పుడు ఆ వాక్యము ఆ వింటున్న వారి హృదయాలు కనుక ముక్కలై పొడి పొడిగా అయితే ఆ వాక్యం అనే విత్తనము వారి హృదయంలో కార్యం జరిగిస్తుంది. దేవుని సేవకుల మాట చెప్తున్నప్పుడు 4 రకాల నేలల్లో ఒక నేల విషయం నాకు జ్ఞాపకం వచ్చింది. రాతి నేల. వాక్యం అనే విత్తనం విత్తబడింది, కానీ అది కొంతకాలమే మొలిచింది. ఎండ వచ్చినప్పుడు అది ఆ మొక్క ఏమైపోయిందండి? ఏమైంది? ఎండిపోయింది. ఈ లోకంలో దేవుని నమ్ముకోవాలి, దేవునికి ఇష్టలుగా జీవించాలి, దేవునికి సమీపంగా ఉండాలి, పరిశుద్ధత కొరకు మేము అడుగులు వేయాలి అని అనుకుంటున్న సమయంలో దైవజనులైన వారు వాక్యాన్ని విత్తుతున్నప్పుడు ఆ వాక్యాన్ని వినేవారు ఆ వాక్యాన్ని స్వీకరించే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఆత్మానుసారంగా దాన్ని స్వీకరిస్తారు. కొంతమంది మొహాలు చూడాలండి. దేవుని సేవకులు వాక్యం చెప్పేటప్పుడు ఈ పాస్టర్ ఎప్పుడు ఇంతే, ఎప్పుడు నా గురించి చెప్తారు అని మొహాలు మాడిపోయే విధంగా కూడా ఉంటాయి. కొంతమంది మరీ విచిత్రం. వాక్యం చెప్తూనే ఉంటారా, నిర్లక్ష్య స్వభావం. నా గాదిలే వేరే వాళ్ళకెళ్ళే చెప్తున్నారు, గాదిలే అన్నట్టుగా ఉంటారు. మరి కొంతమంది వీళ్ళు ఒక రకమా, వీళ్ళకంటే ఇంకా ఇది అడ్వాన్స్ ఎవరు సేవకులు వాక్యం చెప్తారా, అందరూ వింటున్నగానే ఇక లేచిద్ది తెగులు. ఇక రేగుద్ది. ఇక రేగి గందరగోళం చేసేదానికి వాళ్ళకి నిద్ర పట్టదు. ఈ వాక్యమే చెప్పాలా, ఇంకో వాక్యం చెప్పకూడదా అని పెద్ద తుఫాన్ రేపుతారు. ఈ 4 రకాల్లో మీరు మీ హృదయ పరిస్థితి ఎలా ఉన్నదో ఈ ఉదయకాలము వాక్యపు వెలుగులో పరీక్షించుకుంటేనే తప్ప మీ హృదయాలు బండవారిపోయిన హృదయాలు అప్పుడు వాక్యం అనే విత్తనం మీ హృదయంలో కార్యము జరుగుతుంది. అందుకని కొంతమంది నా దగ్గరకు వచ్చి చెప్తారు, నువ్వు వాక్యం బాగా చెప్తున్నావు. నాకు కావాల్సినది కాదు, వాక్యం అనే విత్తనం నీ గుండెల్లోకి వెళ్ళిందా, ఆ వాక్యం అనే విత్తనం నీ గుండెలో క్రియ జరిగిస్తే నీవు మాట్లాడే విధానం మారుతుంది, చూసే చూపు మారుతుంది, ప్రవర్తించే విధానం మారుతుంది. సమస్తము ఒక్క మాటలో పని నీ బ్రతికే మారిపోతుంది. ఆమేన్. వాక్యము పైనే ఉంటే కుదరదు. వాక్యం నీ గుండెలో పని చేయడం లేదనంటే ఆ వాక్యం అనేది దేవుని కంటే నీ మనస్సుకు ఇష్టమైన వాటినన్నిటినీ
నీ హృదయంలో నింపుకొని ఏదో ఆచారంగా వచ్చాము వచ్చాము కూర్చున్నా పాటలు పాడాము ఆరాధనకు వచ్చాము వాక్యం విన్నాము వెళ్ళాం, మీ దారి మీది మా దారి మాది అన్నట్టు ఉంటే కుదరదు. వాక్యం అనే విత్తనము నీ గుండెల్లో వెళ్ళిందా నీ బ్రతుకు మారుతుంది. అలా ఉంటే అయితే మీరు నన్ను అడగచ్చు, పాస్టర్ గారు మీరు చెప్పిన మాట కరెక్టే, కానీ ఇట్లా ఉంటే లోకం మనల్ని ద్వేషిస్తుంది కదా అని అంటే, మరి నాయన మీకంటే ముందు లోకము ప్రభువునే ద్వేషించింది, మీకంటే ముందు లోకము నన్ను ద్వేషించింది కాబట్టి ఆశ్చర్యపడద్దు అని ప్రభు ఎప్పుడో చెప్పారు. అర్థమైందా? మీకంటే ముందు ఎవరిని ద్వేషించింది? అప్పట్లోనే ప్రభువుని ద్వేషించింది. ఇప్పుడు ద్వేషించే వాళ్ళు ఉన్నారు. అయితే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుని వాక్యము విషయంలో, సువార్తను ప్రకటించే వారి విషయంలో ద్వేషిస్తున్న వారిని దేవుడు వారిని పట్టుకొనను గాక. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, అప్పటిలో యేసు నామములో ప్రార్థించే వారిని చిత్రహింసలు పెట్టిన సౌలునే పట్టుకున్న దేవుడు ఈనాటి తరంలో సౌలు వంటి మూర్ఖపు స్వభావము గలవారు ఈనాటి తరంలో మనం అనేకులను చూస్తున్నాం. ముఖ్యంగా మన ఉత్తర భారతదేశంలో అటువంటి వారి మనోనేత్రాలను దేవుడు తెరిచినగా. చూడండి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోనమని. ఎందుకు? వారు దేవుని దృష్టికి సాత్వికులుగా ఉన్నారు. సాత్వికంగా వీరు నేను కనపరిచిన మాదిరిని వీరు ఈ లోకంలో ఉన్న వారికి వీరు కనపరిచారు కనుక వీరు నా రాజ్యంలోకి అర్హులు. ఎంత చదివామని కాదు, ఎంత ఉద్యోగం ఉందని కాదు, ఎంత అనుభవం ఉందని కాదు. రేపు దేవుడు అడిగేది, ఈ లోకంలో ఉండగా నీవు నా కొరకు నీవు ఎంతమంది ఆత్మను సంపాదించావు? నేను కనపరిచిన మాదిరి నువ్వు కనపరిచావా అనేది ఆయన చెప్పనవసరంలా. మన జీవితం మొత్తం ఆడియో వీడియో రికార్డింగ్ మొత్తం కనపడతా ఉంటే ఎక్కడ చూడండి అప్పుడు పరిస్థితి. మనుషుల దృష్టిలో తప్పించుకుంటారేమో, కానీ దేవుని దృష్టిలో, దేవుని ముందు ఆయన ఎదుట నిలబడగలిగే ధైర్యము ఈ లోకంలో ఎవరికైనా ఉందా? ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. దేవుని ముందర నీవు నేను నిలబడాలి అని అంటే మన హృదయాలు యథార్థమైన హృదయం కలిగి ఉండాలి, నిష్కల్మషమైన మనసు కలిగి ఉండాలి. అందుకనే మీరు చిన్న బిడ్డల వంటి మనసు గలవారైతేనే గాని పరలోక రాజ్యంలో మీకు ప్రవేశము లేదు. చంటి బిడ్డల వంటి మనస్సును మీరు కలిగి ఉంటేనే కానీ దేవుని రాజ్యంలో మీకు స్థానము ఉండదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఏమన్నట అసాధ్యము. ఇది ఎట్లా ఉందంటే ట్రైన్ టికెట్ లేకుండా ట్రైన్లో ప్రయాణం చేయడం అసాధ్యం అన్నట్లుగా ఉంది. అవునా కదండి? విశ్వాసం ఉంది, కానీ దేవునికి ఇష్టం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తే అది కుదురుతుందా? ఇప్పుడు ఉదాహరణకి మీరు వేరొక ఊరు వెళ్తున్నారు, ట్రైన్ ఎక్కేశారు, మీ చేతిలో టికెట్ లేదు,
ప్రేమ పరిస్థితి ఏందని పరిస్థితి? ఈ లోకంలో కనీసం నెక్స్ట్ స్టేషన్ కన్నా ఉంటుంది. అదే దేవుని దగ్గర, నీ దగ్గర రక్షణ, నీ పేరు కనుక జీవ గ్రంథంలో కనుక లేకపోతే మలమలమాడే నరకాగ్ని నీ కొరకు సిద్ధంగా ఉన్న జాగ్రత్త. నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు, దప్పికగా ఉన్నప్పుడు నాకు తాగడానికి మంచినీళ్ళు ఇచ్చారు, వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నాకు వస్త్రాలను ఇచ్చారు, రోగిగా ఉన్నప్పుడు నన్ను పలకరించారు, ఖైదీలో చెరసాలలో ఉన్నప్పుడు నన్ను పలకరించడానికి వచ్చారు. అంటే వీళ్ళు అంటారు, అయ్యా మేము ఎప్పుడు చేసాము, మేము మీకు ఎప్పుడు ఆకలి తీర్చాం, ఎప్పుడు దానం తీర్చాం, ఎప్పుడు మీకు బట్టలు ఇచ్చాం, మీరు రోగిగా ఉన్నప్పుడు ఎప్పుడు మీ దగ్గరకు వచ్చి పలకరించాం, చెరసాలలో ఉన్నప్పుడు ఎప్పుడు మీ దగ్గరకు వచ్చి పలకరించాం అని అంటే అప్పుడు అన్నారు ప్రభు వారు. తర్వాత ఆ మాట చదవండి. నేను ఆకలి కొంటిని, అదైపోయిన తర్వాత మిక్కిలి అల్పులనైనా ఈ నీ దాసులలో ఒకరికి చేస్తే మీరు నాకు చేసినట్లే. అర్థమైందండి? అరే కళ్ళ ముందు వచ్చిన మనిషికి అమ్మా ఆకలి అని అడిగితే, గమనించండి, దేవుడు ఆయన రాజుగా ఉన్నపాటున రాజుగారు వస్త్రాలు వేసుకొని నేను రారు. ఆయన ఏ రీతిగా వస్తారంటే, ఒక అడుక్కునే వారిలాగా, వస్త్రహీనుడిలాగా, ఆకలి ఉంటున్న వారిలాగా, ఇంకోటి రోగిలాగా ఆయన వస్తారు. ఆయన వచ్చినప్పుడు మనకు కలిగి ఉన్న దానిని బట్టి కొంత మనం వారికి ఇచ్చినప్పుడు, మనము ఈ లోకంలో నా పేదవాళ్ళకి చేస్తే మనము దేవునికి చేసినట్లే. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కొంతమంది ఇవ్వడానికి తినడానికి కాదు కదా, ఇవ్వడానికి కూడా మనసు ఉండదు. అంత కఠినమైన మనుషులు ఏంటో నాకు అర్థం కాదు. అరే తినడానికి వారం రోజులు అన్నం లేదు, అమ్మా ఆకలండి, అబ్బో ఇప్పుడే తీరిందా, మా ఇంటి ముందుగా చదువుతారా అబ్బా అని చేదరించుకుంటున్నారు. నా ప్రేమైన సహోదరులారా, మనము ఇట్లాంటి వాళ్ళకి చేస్తే మనము జీవము గల దేవుడు. అరే కనబడిన మనుషులకే సహాయం చేయదే కనబడని దేవునికి నువ్వు ఎట్లా సహాయం చేస్తావు? అవునా కదండి? కనిపించే మనుషులకు నీకున్న దాంట్లో కొద్దిగా సహాయం చేయలేనిది దేవుడిని దీవించి ఆశీర్వదించి ఇంత ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చిన నిన్ను, నీవు కలిగి ఉన్న దాంట్లో నువ్వు కొద్దిగా పెడితే ఏం పోయింది నీ సొమ్ము? ఏమన్నా ఆస్తులు అడిగాడా, అంతస్తులు అడిగాడా, మిద్దులు అడిగాడా, బంగారం అడిగాడా? నీకున్న దాంట్లో కొద్దిగా పెట్టు. చాలా విచారం అండి. కొంతమంది చేదరించుకుంటారు అట్లాంటి వాళ్ళని చూసి. ఈ రోజున అట్లాంటి వాళ్ళకి ఇచ్చే మనసును చాలా అరుదు. కొంతమంది అండి చెప్తే మళ్ళీ ప్రార్థన ఇంతకు అందరూ వస్తారా పర్వాలేదు. కొంతమంది దేవునికి ఇవ్వడానికి కూడా మనసు రావట్లేదంటే ఒక్కసారి ఆలోచించే పరిస్థితి ఎట్లా ఉంటుంది? సంతోషం ఇచ్చేవారిని ఆయన దీవించే దేవుడు కదా.
సణుగుతా గుణుగుతా ఇస్తే అది దేవుడు. కయ్యోను హేబేలు సంగతి చదివాం కదండి. కయ్యోను హేబేలు ఇద్దరు అర్పణ తీసుకొని వచ్చారు దేవునికి అర్పించడానికి. ఇద్దరిలో హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. కయ్యేను యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడా? దేవుడు లక్ష్య పెట్టాడండి? లక్ష్య పెట్టలేదు. హృదయంలో కోపం పెట్టుకొని ఏదో దత్తరాన్నట్టు ఫార్మాలిటీకి ఏదో తెచ్చాడు. అది దేవుని దృష్టికి ఎందుకంటే ఆయన హృదయంలో పరిశీలించే దేవుడు. హృదయంలో పరిశీలించే దేవుడికి తెలీదా ఎవరు మనస్తత్వాలు ఎట్లాంటివో? అవునా కదండి? తెలుసా తెలీదా? తెలుసు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాలను చూసే దేవుడు. మనం ఆరాధించిన దేవుడు ఎవరు? పై రూపాన్ని చూసే దేవుడా? పై రూపాన్ని చూసే దేవుడు అండి కాదు, అంతరంగమని చూసే దేవుడు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటే ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము పోతే నీవు సంపాదించిన ఏమవుతాయి? ఏమవుతాయండి? నా ప్రియమైన సోదరులారా గమనించారు, కలిగి ఉన్న దాంట్లో మనము కొంత లేని వారికి ఇచ్చినప్పుడే అది నిజమైన ఉపవాసం అని పరిశుద్ధ గ్రంథం మన బైబిల్ చెప్తుంది. ఎక్కడుందో చూపించని అని అడుగుతాను. వీళ్ళు మహాపెద్ద జ్ఞానులు. యెషయా గ్రంథం 58:8 ఉంటుంది. నా ప్రియమైన సోదరులారా, బైబిల్ గురించి తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే బైబిల్లో ఆది నుండి సృష్టి ఆరంభం నుండి ఈ భూమి మీదకి ఆయన రెండవసారిగా రాబోయే ముందు ఈ లోకంలో ఎటువంటి సంభవాలు జరుగుతాయనే వరకు సమస్తము దేవుడు ఒక పాపి కొరకు ఆయన రాసిన ప్రేమ లేఖ అని ఆరోగ్యమూర్తి గారే అన్నారు. సృష్టి ఎట్లా ఆరంభమైంది? మనిషి చేసింది ఎవరు? అక్కడి నుండి మనుష్య జనాభా అనేది క్రమంగా పెరుగుతూ వచ్చింది. అందుకని సంవత్సరానికి సరే జనాభా లెక్కలను అంటారు. ప్రతి ఇంటింటికి వచ్చి జనాభా లెక్కల కోసం వస్తూ ఉంటారు. మీరు గమనించలేదు? నా ప్రియమైన సోదరులారా గమనించండి. ఈ ఉదయకాలము ఎటువంటి వాడైనా సరే, ఒక సామాన్యుడైనా పేదవాడైనా ధనవంతుడైనా కోటేశ్వరుడైనా ఎవరైనా సరే మనుషుల దృష్టిలో హెచ్చు తగ్గులు ఉంటాయి, కానీ దేవుని దృష్టిలో నీవు కేవలం ఒక నరమాత్రుడివే. ఆయన ఇస్తేనే ఈ రోజు నువ్వు కలిగి ఉన్నా. అదే ఆయన మంది నువ్వు కలిగి ఉంటావా? ఏమండి? ఈ రోజున మనం కలిగి ఉన్నామంటే అది కేవలం ఆయన మనకు అనుగ్రహించబట్టే మనం కలిగి ఉన్నాం. నా ప్రేమ సోదరులారా గమనించండి. తర్వాత వచ్చిన 23వ అధ్యాయం, మత్తయి 25వ అధ్యాయం, మత్తయి సువార్త గమనించండి. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. మీలో ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. మనము కలిగి ఉన్న దాంట్లో లేని వారికి కొంత మన వాళ్ళకి ఇచ్చినప్పుడు
ఈ లోకంలో పేదవాళ్ళకి చేసిన మన దేవునికి చేసిన దాంతో సమానం. అలాగే మనం కలిగి ఉన్న దాంట్లో కొంత లేని వారికి ఇద్దాము. లేని వారికి మనం ఇచ్చినప్పుడు ఆయన రాజ్యంలో మనకు స్థానం ఉంటుంది. కనుక మనం కలిగి ఉన్న దాంట్లో మనం తృప్తి కలిగి ఉన్నాం. లేని వారికి కొంత మనం వారికి ఇద్దాం. ఆయన రాజ్యంలో నన్ను మనల్ని ఆయన తన రాజ్యంలో ఉంచుకోవాలని ఆశపడుతున్నారు. కనుక ఆయన ఆశించిన స్థాయికి నేను ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. కనుక ఆయన కనపరిచిన మాదిరి ప్రకారం మనం జీవిద్దాం. లేని వారికి మనము ఇద్దాం. ఆయన నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా ఉందాం. అటు గొప్ప భాగ్యము, గొప్ప ధన్యత దేవుడు మనకందరికి అనుగ్రహించిన దాక ఆమె. దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లించుకొంచున్నాం. ఈ ఉదయకాలము ఈ వర్తమానం విన అనేక మంది హృదయాల్లో లేని వారికి కొంత ఇచ్చే మనస్సును దయచేయమని, ఇంకా ఎవరెవరు ఎటువంటి బంధకాలలో, ఎవరు ఎటువంటి కట్లలో బంధించబడి ఉన్నారో అటువంటి వారికి మీరొక్క మాట సెలవిస్తే ప్రతి విధమైన బంధకం నుండి, కట్ల నుండి మీరు విడిపించగల సమర్థనను మేము విశ్వసిస్తున్నాం. ఈ వివిధ కాలము విన వర్తమానం మా హృదయాల ముద్రించమని, ఐక్యనని మీ స్లో చాట మరుపంచి వాడుకున్న విధానములు బట్టి మీకు వందనాలు. ఈ స్థలంలో మీరు నిలబడి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఆ విన్న వర్తమానము మా హృదయాల్లో దాని ప్రకారమే జీవించి మీ కొరకు సాక్షులుగా జీవించినట్లు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తునామమున ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.